అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏ, పీఆర్సీలపై కీలక నిర్ణయాలు, ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు సంబంధించి కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలనం ప్రకటించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. హైదరాబాద్లో మినిస్టర్స్ క్వార్టర్స్లో ఆయన బుధవారం నల్గొండ జిల్లా టీఎన్జీఓ యూనియన్ 2026 సంవత్సరం నూతన డైరీని ఆవిష్కరించడం జరిగిందండి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు అయినటువంటి ప్రధానంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ఈహెచ్ఎస్, పెండింగ్ బిల్లుల చెల్లింపులు, డిఏ విడుదల పరిష్కారానికి సంబంధించి సీఎం గారితో మాట్లాడి పరిష్కరిస్తానని తెలిపారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల వేతనాలు చెల్లిస్తున్నామన్నారు. టీఎన్జీఓ యూనియన్ బిల్డింగ్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీకి సంబంధించి లీవ్ ఎన్కాష్మెంట్ డిఫరెన్స్, ఆర్పీఎస్ 2017 వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్లు అయితే చేయడం జరిగిందండి. సో తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సార్జ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బస్ భవన్ ముందు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ 8 ఏళ్లుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఇబ్బందులు పడుతున్నామన్నారు. రిటైర్మెంట్ రోజునే రావాల్సిన బెనిఫిట్స్ ఇప్పటికీ రాకపోవడం విచారకరమన్నారు. వృద్ధాప్యంలో ఇబ్బందులు పడుతున్న తమకు బకాయిలు చెల్లించి ఆదుకోవాలని కోరడం జరిగింది.